శ్రీకాకుళం జిల్లా తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయనగరం డిస్ట్రిక్ట్. విజయనగరం డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి మనం ఫస్ట్ చూస్తే కురుపాం. కురుపాం అనేది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీశ్వరి కురుపాం ఎస్టీ ఓడిపోయే అవకాశం ఉంది. ఆమె ఇక్కడి నుంచి ఓడిపోతుంది అని చెప్తుంది. లాస్ట్ విజయనగరంలో ఇది ఓడిపోబోతున్నారు అని చెప్తున్నారు. దాంతో పాటు విజయనగరం డిస్ట్రిక్ట్ లోనే మరొక నియోజకవర్గం పార్వతీపురం. ఇక్కడ పార్వతీపురం అనేది ఎస్సీ నియోజకవర్గం. ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయ్ బోనెల ఈయన కూడా ఇక్కడి నుంచి ఓడిపోయే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఈయన కూడా ఓడిపోబోతున్నాడు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజెంట్ ఇప్పుడు సినారియోలో ఆయన ఓడిపోబోతున్నాడని తెలుస్తుంది. దాని తర్వాత విజయనగరంలోనే మనం చూసుకున్నట్టయితే సాలూరు. ఈ సాలూరు చూస్తే ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి గుమ్మడి సంధ్యారాణి ఎవరైతే ఉన్నారో ఆమె టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. గుమ్మడి సంధ్యారాణికి ఇక్కడ హోరాహోరీ తప్పదు. హోరాహోరీ తప్పదన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆమె హోరాహోరీగా జరుగుతుంది. దీంట్లో ఎవరు గెలుస్తారా అనేది చెప్పలేమని చెప్తున్నారు. దాని తర్వాత విజయనగరం డిస్టిక్ లోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం నుంచి మనం చూసినట్లయితే బేబీ నైనా ఆర్ఎస్వి కేకే రంగారావు. బేబీ నైనా అంటారు. ఈయన టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలుస్తారు అని చెప్తున్నారు. గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత చీపురుపల్లికి సంబంధించి టీడీపీకి సంబంధించి ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకి ఆపోజిట్ గా గంటని అక్కడ పంపించాలి అని చెప్తున్నారు. బట్ గంట అక్కడికి వెళ్తారా లేదా భీమిలి నుంచే పోటీ చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే గజపతి నగరం ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు టీడీపీ నుంచి. గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు. కొండపల్లి శ్రీనివాస్ ఓడిపోవటానికి అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు విజయనగరం డిస్టిక్ లోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం నెల్లిమర్ల. ఇది ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున లోకం నాగమాధవి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి లోకం నాగమాధవికి ఇక్కడ హోరాహోరీ తప్పదు. ఆమె గెలవాలంటే డెఫినెట్లీ పోరాటం చేయక తప్పదు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి ఆమె ఇక్కడి నుంచి పోరాటం చేయక తప్పదు. అంటే కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పదని తెలుస్తున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయనగరం డిస్టిక్ లోనే మరొక అసెంబ్లీ స్థానం విజయనగరం ఇక్కడి నుంచి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడ అశోక్ గజపతి రాజు కూతురు ఎవరైతే ఉన్నారో విజయనగరం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి ఈ సీటు కూడా హోరాహోరీ తప్పదు. విజయనగరంలో మేబీ అశోక్ గజపతి రాజు పోటీ చేస్తే వేరే విధంగా ఉండదు. కానీ అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఎవరైతే ఉన్నారో ఆమె పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆమెకి హోరాహోరీ తప్పదు అన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే శృంగవరపు కోట సంబంధించి కూడా ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో కృష్ణ అనే టీడీపీ ఎన్ఆర్ఐ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరో ఇక్కడి నుంచి ప్రకటించిన పరిస్థితి.